నేను రమ్య గారితో వర్క్ చేశాను, రమ్యకృష్ణ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. అది ముద్దుల ప్రియుడని రాఘవేంద్ర గారు. అందులో పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఉంటారా మీరు? ఫస్ట్ చెల్లెలు నేనే. అందులో నాకు చిన్న కళ్ళజోడు ఉంటుంది. కళ్ళజోడు ఉంటుంది. అన్ని సాంబార్లో బల్లులు పడేయడం అవన్నీ చేస్తా ఉంటారు. మీరేనా? ఈ అమ్మాయినంట అమ్మాయి చెయ్యాల్సిన అల్లరి మొత్తం చిన్నప్పుడు చేసి చెయ్యాల్సిన చిలిపి పనులన్నీ చేసేసి పెద్ద అయిన తర్వాత గుడ్ గర్ల్ లా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎంటర్ అవడంతో హీరోయిన్ తో చిన్న నెగటివిటీ అండ్ ఇంట్లో ఉన్న సన్ ఏమో ఒక రకంగా ఉండి ఇంత మీరు హ్యాండిల్ చేయాలి. సో పీపుల్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోగలరు అని మీరు అనుకున్నారా? సో చాలా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, బట్ ఐ నో ఐ హ్యావ్ టు. నేను కొంచెం డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మాధవ్ సార్ వెరీ ప్రొఫెషనల్. ఆయన ఏంటండి బాబు అంత సీరియస్ గా కనబడుతూ ఉంటారు. బికాజ్ రవిబాబు గారు అనేసరికి ఆయనకి కోపం ఎక్కువ. ఆయన కొంచెం సెట్ లో చాలా అరుస్తూ ఉంటారు, అలా చెప్తూ ఉంటారు. కెమెరా ఆన్ అయితే రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు, కెమెరా ఆఫ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనము ఈటీవీ వసుంధర సీరియల్ సెట్ లో ఉన్నాము. సో ఈ నెల May 26 నుంచి ఈ సీరియల్ ఆఫ్టర్నూన్ 1:30కి రాబోతుంది. సో ఈ రోజు మనతో పాటు ఏవిఎస్ గారి డాటర్ ఏవిఎస్ శాంతి గారు ఉన్నారు. హాయ్ శాంతి గారు. హలో. సో ఫ్యామిలీ గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విల్ టాక్ అబౌట్ మల్లిక. ఏంటి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్? జనరల్ గా ఏంటంటే నాకు తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కానీ సాఫ్ట్ క్యారెక్టర్స్ లో లేకపోతే చాలా చాలా సెంటిమెంట్ క్యారెక్టర్స్ లో చేసేది. సడన్ గా ఏంటి మల్లిక క్యారెక్టర్ ఏంటి అసలు? అండ్ ఐ షుడ్ గివ్ దిస్ టు శ్రీకాంత్ గారు. నాకు లైక్ శ్రీకాంత్ గారు వాళ్ళది పోలూర్ ప్రొడక్షన్స్ లో దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్. వావ్, దే వర్ వెరీ గుడ్ అండి. లైక్ ఫస్ట్ నువ్వు నేను ప్రేమలో గెస్ట్ అపియరెన్స్ గా చేశాను. చేసినప్పుడు అండ్ ఐ వాస్ లైక్ వెరీ కంఫర్టబుల్. ప్రొడక్షన్ కానీ అండ్ ద ప్రొడ్యూసర్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ కంఫర్టబుల్ దేర్ అండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఐ వాస్ లైక్ హో హ్యాపీ, ఫైన్ అయిపోయి. కానీ అనుకోకుండా ఆ క్యారెక్టర్ అయిపోయింది. అండ్ దే టోల్డ్ మీ, ముందే చెప్పారు ఇట్స్ అ గెస్ట్ అపియరెన్స్ అండి, పర్టికులర్ ఇన్ని ఎపిసోడ్స్ వస్తుంది, ఒక 50 ఎపిసోడ్స్ లాగా వస్తుంది, ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. బట్ దానికి చాలా పేరు వచ్చింది. నాకు ఎక్కడికో టెంపుల్ కి వెళ్తే కూడా అమ్మా నువ్వే సుగుణ కదా అని చెప్పి గెస్ట్ అపియరెన్స్ కి చాలా పేరు వచ్చింది. మనం గెస్ట్ అపియరెన్స్ ఇన్ ద సెన్స్, బట్ అది వెరీ అంటే ఆ స్టోరీలో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీ అండ్ ద సెకండ్ హీరో అజయ్ గౌడ అని we were doing it. సో అది కొంచెం సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్. బట్ చాలా సరదాగా ఉంటుంది మనకి. అక్కడ మన అమ్మా నాన్న తమిళమ్మ రవితేజ గారి చేసిన మా ఇద్దరిది అలాంటి కాంబినేషన్. నాకు చెప్పడం కూడా నాకు చెప్పారు మీరు అలానే చెయ్యాలి, అలాగా సరదాగా చేయాలి. బట్ అట్లానే చేసాము. బట్ చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగున్నావు తల్లి అని. అండ్ ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మనకి ఎవరైనా చూసి వచ్చి అమ్మా ఎవరన్నది బయట ఎవరికి తెలియదు కదా, మీరు ఎవరన్నది బయట ఎవరికి తెలియదు అప్పుడు. అంటే హూ ఇస్ ఏవిఎస్ గారి డాటర్ అలా ఎవరికి తెలియదు కదా మీరు? అలా ఏం తెలియదు. ఆవిడ ఎవరో టెంపుల్ లో, ఆవిడ గుళ్ళో చేస్తున్నాం షూట్, వేరే దానికి గుళ్ళో షూట్ చేస్తుంటే ఆవిడ వచ్చి పలకరించి మాట్లాడుతుంటే మనకి హ్యాపీ కదా, విల్ బి రియల్లీ హ్యాపీ. అదే నువ్వు నేను షూట్ చేస్తున్నాం అక్కడ. సూపర్, చాలా హ్యాపీ అనిపించింది. రీసెంట్ గా అయిపోయింది. లాస్ట్ లో ఎండ్ లో జాయిన్ అయ్యాను. తర్వాత మాది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అది కూడా ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత గీత LLB సేమ్ శ్రీకాంత్ గారు వాళ్ళే, అది జరుగుతుంది యాక్చువల్గా స్టార్ మార్క్. అది కూడా స్టార్ మార్క్ చేస్తున్నా. అది చేస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు మీరు నేను ఈటీవీ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, విల్ బి స్టార్టింగ్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని. ఇది షూట్ కూడా స్టార్ట్ అవ్వక ముందు, ఇట్స్ నథింగ్, అప్పటికేం లేదు, దే వర్ డిస్కసింగ్. మీరు చూడండి, చూసిన తర్వాత ఇఫ్ యూర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ దాట్ అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను, ఐ సెడ్ ఓకే చూస్తాను సార్ అని చెప్పేసి అన్నా. ఇట్ ఈస్ ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ లో టెలికాస్ట్ అవుతుంది, మీరు చూడండి అన్నారు. చూస్తాను సార్ తప్పకుండా అన్నాను. నాకు ఒక లింక్ పంపించారు. అండ్ ద మూమెంట్ ఐ సా దట్, నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ ఇంప్రెసివ్. క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ మీరు చూస్తారు కదా, మీరు చూసిన తర్వాత యూ విల్ ఆల్సో సే దట్ యూ విల్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ టెల్ మీ. చాలా చాలా అంటే నేను ఐమ్ రియల్లీ హ్యాపీ. నేను దీనికోసం వెయిట్ చేసినందుకు, అంటే మనకి మన నిరీక్షణ ఫలిస్తుంది అంటారు కదా మామూలుగా. అండ్ ఐమ్ లైక్ సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐ వాంటెడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇది కదా నాకు కావాల్సిన క్యారెక్టర్. ఐ వాంటెడ్ టు, అంటే నేను ఇంతవరకు చేశాను, నేను చేసిన ప్రతిదీ అంటే లక్కీగా ఐ డోంట్ నో, లక్కీగా నేను యాక్టింగ్ కెరియర్ లో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద డే 1 ఫస్ట్ స్టెప్
ప్రాజెక్ట్ నుంచి అగ్ని పరీక్ష కానివ్వండి, వైదేహి పరిణయం కానివ్వండి, పల్లకిలో పెళ్లి కూతురు అండ్ నువ్వు నేను ప్రేమ, పలికే బంగారమార, ఎవ్రీథింగ్ అన్ని, పలికే బంగారమార తర్వాత మళ్ళీ నువ్వు నేను ప్రేమ అండ్ గీతా ఎల్వి, అన్ని ఏంటంటే సాత్వికంగా చాలా అదే కదా. ఫైనల్లీ అండ్ వదలకూడదు శ్రీవల్లి, దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ శ్రీవల్లి. శ్రీవల్లి. సో అన్ని ప్రతిదీ ఇన్ని ఏంటంటే అన్ని కంప్లీట్ గా సాత్వికంగా పాజిటివ్, వెరీ హోమ్లీ. అందరూ అంటే నన్ను అలానే చూసారు. ఎవ్రీవన్ లైక్ ఈవిడ చాలా పాజిటివ్ అండి, అంటే నా ఫేస్ పాజిటివ్ ఫేజ్, అది ఒక రకంగా లక్ చెప్పాలి అంటే, అది యాక్చువల్లీ ఒక రకంగా లక్. చూడగానే మంచి పాజిటివ్ ఫేజ్ అండి, ప్లెజెంట్ ఫేజ్, మీకు నెగటివ్ సూట్ అవ్వదు. బేసిక్ గా కృష్ణవంశీ గారు ఒక టైంలో సౌందర్య గారి గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఆ రమ్యకృష్ణ గారు అడిగారంట, నువ్వు సౌందర్యతో అంతఃపురం చేసావు, నాకు ఇవ్వచ్చు కదా ఆ క్యారెక్టర్ అంటే, నువ్వు సూట్ అవ్వవు దానికి సౌందర్యనే సెట్ అవుతుంది అని చెప్పారంట. ఓ అది ఆలీతో సరదాగా అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా ఈటీవీలో, అందులో ఒకసారి కృష్ణవంశీ గారు రివీల్ చేస్తారనమాట. అంటే ఆ ఆలీ గారు అడుగుతారు, ఎందుకు రమ్య ఎందుకు సెట్ అవ్వరు దానికి అంటే, సౌందర్యం చూడగానే ఫేస్ లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఇన్నోసెన్స్ తెలుస్తుంది. బట్ క్యారెక్టర్ ఏదైనా, ఇప్పుడు రమ్య గారు అయినా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయగలరు, కాకపోతే రమ్య గారు అనేసరికి మనకి ఎంతసేపటికి కూడా నరసింహ ఆవిడే కనబడతారు కదా. నీలాంబరి అసలు ఆ క్యారెక్టర్ ఒక శివగామి. నేను రమ్య గారితో వర్క్ చేశాను, రమ్య గారితో, అండ్ వాస్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. అది ముద్దుల ప్రియుడని రాఘవేంద్ర గారి మూవీ. ముద్దుల ప్రియుడు సూపర్ మూవీ కదా. రంజకృష్ణ గారు అందులో పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఉంటారా మీరు? ఒక చెల్లెలు, ఫస్ట్ చెల్లెలు నేనే. అందులో నాకు చిన్న కళ్ళజోడు, ఎగ్జాక్ట్లీ కటింగ్ ఉంటుంది, అన్ని అలర్ట్ ఉండదు, ఐఎమ్ లైక్ నార్మల్, కానీ కళ్ళజోడు ఉంటుంది, అన్ని సాంబార్ లో బల్లులు పడేయడం అవన్నీ చేస్తా ఉంటారు. మీరేనా ఈ అమ్మాయినంట అమ్మాయి? అండ్ మై ఫస్ట్ మూవీ వాజ్ భారతనారి. ఓకే, విజయశాంతి గారితో. చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్. అది కూడా ఆ చిన్నప్పుడు కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంటే మేము ఒక భారతనారి మూవీ, చాలా మంచి మూవీ, వినోద్ కుమార్ గారు, విజయశాంతి గారు, టి కృష్ణ గారు వాళ్ళ మూవీ, అండ్ అది మంచి మూవీ. అందులో కూడా ఫాదర్ కదా, అందులో కూడా మంచి క్యారెక్టర్. మా స్కూల్లోకి వచ్చి చూసి ది సెలెక్టెడ్ మీ ఫ్రమ్ మై స్కూల్ నుంచి వచ్చిన ఆఫర్ నుంచి సెలెక్ట్ చేశారు. ఇంకా ఏమనుకుంటున్నాను, ఏవిఎస్ గారు రిఫరెన్స్ ఏమో. అప్పటికి నాన్న హీ వాజ్ నాట్ ఇంటూ యాక్టింగ్, హీ వాజ్ జర్నలిస్ట్. ఓకే, హీ వాజ్ జర్నలిస్ట్. అప్పుడు తర్వాత తెలిసింది, మన సుబ్రహ్మణ్యం గారు కూతురు, ఆయన సుబ్రహ్మణ్యం జర్నలిస్ట్, ఆయన సుబ్రహ్మణ్యం ఆయన పేరు. మన సుబ్రహ్మణ్యం కూతురా అని. సార్ పేరు సుబ్రహ్మణ్యమా? వెంకట సుబ్రహ్మణ్యం, ఆ మంచి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన ఫుల్ నేమ్ ఎవరికి తెలియదు. అప్పట్లో ఆయన జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ఈ పిల్ల అని చెప్పి అనుకున్న తర్వాత తెలిసింది. సో పోకూరు బాబురావు గారు వాళ్ళది. చెయ్యాల్సిన అల్లరి మొత్తం చిన్నప్పుడు చేసి, చెయ్యాల్సిన చిలిపి పనులన్నీ చేసేసి పెద్ద అయిన తర్వాత గుడ్ గర్ల్ లా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అప్పుడు గుడ్ గర్ల్ అండి, స్క్రీన్ లోనే అలా చేస్తాము. స్క్రీన్ వెనకాల వెళ్తే నాకు ఇప్పుడు కూడా నేను అదే, షార్ట్ ఉంది అయిపోతుంది, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటా, నా పాటకి నేను కూర్చొని చదువుకుంటుంటా. ఐ రీడ్ బుక్స్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మనం ఏదైనా మాట్లాడుతుంటే ఎందుకు వచ్చింది గొడవ. వి నో అండి, ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆ డిసిప్లిన్ అనేది అప్పటికి ఇప్పటికి అంతే కంటిన్యూ అవుతుంది. ఇండస్ట్రీలో అన్ని ఇయర్స్ వచ్చినా కానీ ఆయన మీద చిన్న రిమార్క్ లేదు ఇప్పటి వరకు, అంటే వెనక కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఎట్ ది సేమ్ టైం మీరు సీరియల్స్ అండ్ యు ఆర్ డూయింగ్ ఈవెన్ మూవీస్ ఆల్సో రైట్ నౌ, కానీ అసలు మీ గురించి కూడా బయట ఎక్కడ కూడా ఒక చిన్న టాక్ అనేది ఎప్పుడు మేము, అంటే మన పని మనం చూసుకుంటూ ఉంటుంటే వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీవన్ ఇస్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్స్, విత్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో మనం మాట్లాడి వాళ్ళ గురించి మనం మాట్లాడితే, అన్లెస్ అంటే మన నోరు ఇది లేకపోతే, నోరు మంచిదైతే ఊరు మంచిది. అవును. సో మన పని మనం చూసుకుంటున్నాము, సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు, మనం ఛాన్స్ తీసుకోవద్దు. కానీ ఇండస్ట్రీలో అది పాసిబుల్? చాలా మంది కాంట్రవర్షియల్స్ అనేవి మనకు తెలియకుండానే మన వైపు అలా టర్న్ అయ్యి వస్తూ ఉంటాయి. మేబీ ఇన్ సమ్ కేసెస్ మనం చెప్పలేమండి వేర్ ఇట్ ట్రావెల్స్ అనేది, బట్ మన బిహేవియర్ ని బట్టి ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఉంటుందండి. మనం ఒక రాయి వేస్తే ఎదుటివాడు 10 రాయిలు వేస్తారు. ఓకే, సో మనం ఆ రాయి ఎందుకు తీసుకోవాలి? అండ్ విల్ టాక్ అబౌట్ మల్లిక. షూర్. యాక్చువల్గా ఏంటంటే మీకు భయం అనిపించలేదా? బికాస్ సడన్ గా పీపుల్ మిమ్మల్ని అలా చూసారు. శాంతి అంటే ఆటోమేటిక్ గా మీరు ఎలా అంటే మీరు అన్నట్లుగానే ఒక సాత్వికంగా కనబడి, ఇప్పుడు ఒక భయానకం అని అయితే చెప్పలేం కానీ ఒక
కాన్ఫిడెంట్ లేడీ, ఒక Oh. పెద్ద బిజినెస్, షీఈ్ నెవర్ నెగటివ్ అండి. షీఈ్ I'm నాట్ not నెగటివ్, saying negative. వెరీ ఎమోషనల్. కాకపోతే ఏంటంటే చూడ్డానికి ఏంటంటే తను చాలా స్ట్రిక్ట్ లేడీ. అవును. బికాస్ ఎక్కడైనా కానీ ఒక కాన్ఫిడెంట్ లేడీ, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండి ఎక్కువ భుజాల మీద ఎక్కువ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ గానే రివీల్ అవుతూ ఉంటారు బయటికి. సో ఇక్కడ కూడా అంతే. అండ్ ఎంటర్ అవడంతో హీరోయిన్ తో నెగటివ్, అంటే హీరోయిన్ మీద ఒక చిన్న నెగటివిటీ ఇదంతా క్రియేట్ అయ్యి, అండ్ ఇంట్లో ఉన్న సన్ ఏమో ఒక రకంగా ఉండి, ఇదంతా ఇలాంటి క్యారెక్టర్ అనేసరికి ఇంత మీరు హ్యాండిల్ చేయాలి. సో పీపుల్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోగలరు అని మీరు అనుకున్నారా? అంటే మనం పని చేసేదాన్ని ఐ విల్ గివ్ మై 100% అండి. యా. నేను ఫస్ట్ నుంచి ఒకసారి ఆయన క్యారెక్టర్ చెప్పిన తర్వాత నాకు ఇది నాట్ ఎవెన్ దిస్, Mm. నేను ప్రతిదీ అది చిన్నదైనా కానివ్వండి, Mm. if నాకు ఒక చిన్న పని ఉంది అంటే నేను దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. ఓకే. ఎదర్ ఇట్ బి సీరియల్, మూవీ అవనివ్వండి, ఇంట్లో చిన్న పనైనా అవనివ్వండి, నేను ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటా. ఓకే, దీనికి ఇలా చేద్దాము, దీనికి ఇలా చేద్దాము, నాకు ఒక నోట్స్ పెట్టుకుంటా. ఇప్పటికి నేను నోట్స్ పెట్టుకుంటా, ఇప్పటికి Oh, రాసుకుంటా, నాకు super. రాయడం ఇష్టం. సూపర్. సో వాట్ ఎవర్ ఐ డూ, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, ఆఖరికి ఇంట్లో చిన్న పేరెంట్ ఉందన్నా సరే, ఓకే నాకు ఈ సరుకులు కావాలి, దీనికి ఈ ప్రసాదాలు చేయాలి, దీనికి ఇవి చేయాలి, ఇలా ఇది అది నాకు ఒక అలవాటు. సో Nice. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ కి ఓకే దీనికి ఇలా చేయాలి కదా, దీనికి ఇలాంటి జ్యువెలరీ కావాలి, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ లైక్ నేను అందరిలాగా హెవీగా ఇట్లా జ్యువెలరీ వేసేసుకొని ఇట్లా దిగేసేసుకొని చేయకూడదు. ఈవెన్ దో షీఈ్ లైక్ వెరీ రిచ్ లేడీ, బట్ షీఈ్ వెరీ సొఫిస్టికేటెడ్. చాలా రిజర్వ్ గా ఉంటుంది, చాలా డీసెంట్ ఇది ఉంటుంది. లుక్ లో కూడా మనకి ఆ సోబర్నెస్ తెలియాలి, సొఫిస్టికేటెడ్ అండ్ సోబర్ గా ఉండే లేడీ. కానీ షీఈ్ వెరీ స్ట్రిక్ట్, షీఈ్ వెరీ స్టబర్న్. అంటే అన్లెస్ అండ్ అంటల్ లేదు సంథింగ్ ఇస్ గోయింగ్ ఆఫ్ మై హ్యాండ్స్, నా చేయి జారిపోతుంది అనే అంత ఇదిలో తప్పితే షీ విల్ నెవర్ గివ్ అవే. సో చాలా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, బట్ ఐ నో ఐ హ్యావ్ టు. నేను కొంచెం నాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి, క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఇట్ టుక్ మీ కపుల్ ఆఫ్ డేస్. బట్ వన్స్ నాకు ఇలా కాదమ్మా, మాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, బికాస్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు, డైరెక్టర్ మాధవ్ సార్, అండ్ మోర్ ఓవర్ కెమెరామెన్ ఓం ప్రకాష్ గారు, ఆయన చాలు హిల్ డూ అ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్. ఆల్మోస్ట్ అంతా కాస్టింగ్ అంతా మీకు తెలిసిన కాస్టింగ్ ఉన్నారు ఇక్కడ. యా, ఆల్రెడీ వీళ్ళందరూ ఆల్ ది టెక్నీషియన్స్ అండి, ఆల్ ది All the టెక్నీషియన్స్, technicians. ఎవ్రీవన్. లైక్ ఓం ప్రకాష్ గారితో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఓం ప్రకాష్ గారితో వర్క్ చేస్తున్నాను. సమ్హౌ అదర్ ఆయన పైలట్స్ ఉంటే ఆయన ఉంటారనమాట. సో హిస్ వెరీ అంటే చాలా అమ్మ ఇలా చెయ్యి, ఇట్లా లైటింగ్ ఇక్కడ ఉంటుంది, లైటింగ్ నీకు కనపడుతుంది, అమ్మ నీకు లైటింగ్ కూడా నీకు నేర్పించేస్తా అంటారు. ఆయన హిస్ వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషంగా సరిపోతుంది. ఎక్కడ నాకు షూటింగ్స్ లో ఎక్కడ ఇప్పుడు నాకు ఇబ్బంది కలగలేదండి. ఎనీ ప్రాజెక్ట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇక్కడ అసలు ఐమ్ లైక్ ఇట్స్ మై హోమ్ లాగా, ఇల్లు లాగానే, ఇట్స్ మై సెకండ్ హోమ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ విత్ పోలూర్ ప్రొడక్షన్స్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. చిన్నది ఉన్నా సరే నేను శ్రీకాంత్ గారితో కానీ, అండ్ ఎవ్రీవన్, నాట్ ఈవెన్ శ్రీకాంత్ గారితో డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవ్రీవన్ వాజ్ అటెంటివ్ హియర్, అండ్ ఎవ్రీ పర్సన్. సూపర్. అంటే ప్రొడక్షన్ వాళ్ళే కాకుండా ఇందులో ఉన్న ఆర్టిస్టులు వరుణ్ గారు కానివ్వండి, అండ్ మీ సన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానివ్వండి, ఆదర్శ్, వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే కాబట్టి. అండ్ వాళ్ళకి జూనియర్ ని, యా, యాక్టింగ్ లో జూనియర్ ని, ఐ మీన్ టు సే యాక్టింగ్ లో even వరుణ్ గారు, they were all వరుణ్ seniors. గారి కంటే మీరు జూనియర్. Acting లో I am not saying పాపం ఆదర్శ్ is like his ఆదర్శ్ playing my son here. నేను ఆదర్శ్ గురించి ఏం చెప్పట్లేదు, ఆదర్శ్ ఏజ్ గురించి మేము మాట్లాడట్లేదు ఇక్కడ. ఆదర్శ్ నీ గురించి మాట్లాడలేదు. వి నాట్ టాకింగ్ అబౌట్ పారాగ్లైడింగ్ యాజ్ వెల్. ఆదర్శ్ నీతో చెప్తున్నాను, ఆదర్శ్ వచ్చిన తర్వాత మనందరం కలిసి కూర్చున్న తర్వాత అది కూడా మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా మనం మాట్లాడదాము. గుర్తుంచుకోవాలి. యా, సూపర్. అండ్ మీరు చెప్పండి అసలు మామూలుగా వరుణ్ గారితో వర్క్ చేయడం అంటే, ఇంతకు ముందు వరుణ్ గారితో చేశాను, అగ్ని పరీక్ష ఫస్ట్ ప్రాజెక్ట్ లో చేశాను. అగ్ని పరీక్ష చేశారు. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, డీసెంట్ పర్సన్. అదే చెప్తున్నాను కదా, మాకు ఇక్కడ ఈ ఇండస్ట్రీ సీనియారిటీ వల్ల ఇక్కడ ఏదైనా తెలియని డామినేషన్ జరుగుతుందా? నో కదా. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఎవ్రీవన్ ఎక్కడ ఉండదండి అది. మరి బయట మాట్లాడుకునే వాళ్ళమ్మ వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు. నాకైతే ఐ నెవర్ ఫేస్డ్ ఇట్. బికాస్ ఏంటంటే సీరియల్ ఇండస్ట్రీలో ఏమో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ చెప్తూ ఉంటారు, అంటే డామినేషన్, కొంచెం సీనియర్స్ డామినేషన్ ఉంటుంది అంటారు. కానీ పాపం నిజం చెప్పినా ఏ ఆర్టిస్ట్ని అడిగినా కానీ నిజంగా ఏమైనా ఉంటుందంటే వాళ్ళ పాపం వాళ్ళు కూర్చోబెట్టి చెప్తారండి, నేర్పిస్తారు, ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఇచ్చినంత సపోర్ట్ మాకు ఎవరు ఇవ్వరు అని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకో బయట వచ్చేసరికి అది కంప్లీట్ గా రివర్స్ అయిపోయి చెప్తూ ఉంటారు. సిస్టమ్ అండి జనాలు. యా, ఎగ్జాక్ట్లీ. వినడం ఇష్టం కాబట్టి చెప్తాం. గ్యాసిప్స్ వినడం ఎవరికైనా ఇష్టమేలండి, అందుకే చెప్తారు. సో అది అలా 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 పెద్దవవుతాయి. బట్ ఇండస్ట్రీలో నాకు తెలిసి నేనున్నాను, నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదండి. మళ్ళీ ఇంకొక మాట అనవసరం, ఎందుకంటే 5 years హ్యావ్ దిస్. అండ్ నేను ఏంటంటే ఏదైనా టక్కుమని వాగేస్తా, నాకు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి. ఐఎమ్ నెవర్ లైక్ దాట్. కోపం బాగా బాగా
ఇంట్లో ఆ, చింటూ గారితో ఎప్పుడైనా నేనే అరుస్తా. పాపం ఆయన అరవరా? ఆయన చూస్తుంటే అంటే, ఆయనకే domination అన్నట్లు కనబడతారు. లేదు యాక్చువల్లీ ఇట్లా మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే వీ హ్యావ్ సమ్ అయితే టెలిపతి లాగా వీ హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆర్ సంథింగ్. ఓకే. ఆయన కోపం వస్తుందని నాకు తెలిసినప్పుడే వెంటనే నేను కామ్ అయిపోతా, చాలా కోపం వస్తే. బట్ దట్ స్టేజ్ ఓన్లీ ఫర్ 5 minutes. మళ్ళీ 5 minutes లో హిల్ బి లైక్ ఓకే అనవసరంగా ఎవరు సారీ తిట్టాను. చెప్తారు ఇద్దరు గొడవ అయితే? తనే. తనే చెప్తారా? చింటూ గారు పైకి కనిపించినంత ఏం కాదు మీరైతే. వెరీ స్వీట్, Okay. వెరీ స్వీట్. తనే. రియల్లీ లక్కీ. నేను టచ్ కూడా చెప్పకూడదు ఎన్నిసార్లు. ఐఎమ్ లైక్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. కానీ ఎందుకండి బయట పాపం చింటూ గారిని ఒక విలన్ లా చిత్రీకరిస్తారు? విలన్ క్యారెక్టర్ చేశారుగా. అంతగా విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు మంచోళ్ళు ఉంటారండి. అవునండి. సాఫ్ట్ స్క్రీన్ మీద వాళ్ళు విలన్సే గానీ ఆఫ్ స్క్రీన్ దే ఆర్ లైక్ వెరీ ప్యూర్. మన ఎగ్జాంపుల్ సూర్యకాంతం గారు ఎంత మరి? బాగుంటారు చక్కగా ఆవిడ బయట. అందరికి పెట్టకుండా పంపించదంట ఆవిడ. Yes, yes, yes. తిండి పెట్టి తినమని కడుపు చూసి పంపిస్తుందంట. చింటూ గారు ఏమన్నా పోసి పంపిస్తారా? లేదు, లేదా? ఓకే. ఏమో ఆవిడ పెట్టకుండా పంపించట్లేదంటే ఈయనేమన్నా. ఆవిడ అంటే వంటలు చేస్తారని చాలా పేరట. ఓకే, ఓకే. అన్ఫార్చునేట్లీ మనం ఎవరో అని చూడలేకపోయాం కానీ మన జనరేషన్. నాన్నగారు చూసుంటారు. ఐ డోంట్ థింక్ సో. అంటే ఆయన ఆల్రెడీ అప్పటికే జర్నలిస్ట్ గా ఉన్నారు కదా. బట్ ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలీదు. మేబీ Maybe. వి డోంట్ నో. వి డోంట్ నో. చూసుంటే హీఈస్ ఆల్సో వెరీ లక్కీ. అంటే వాళ్ళంతా వేరండి. ఒక సూర్యకాంతం గారు కానివ్వండి, సావిత్రి గారు కానివ్వండి, జమున గారు కానివ్వండి, వాళ్ళంతా ఒక రేంజ్ అసలు. మేమే ఇప్పుడు కష్టపడుతున్నాం, వాళ్ళు ఇంకా ఎంత కష్టపడ్డారండి అప్పుడు కదా అసలు. మనకి ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయండి, వాళ్ళకి అవి కూడా లేవు. లేవు. అవును. మాకు ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్. బట్ వన్స్ వీ గో షార్ట్ లోకి వెళ్తే ఆ తిప్పలు వేరు. బట్ అప్పట్లో అవి కూడా లేవు కదా. అదే కదా పాపం వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ కి వాటికి కూడా జనరేటర్ రూమ్స్ లో కూడా వాళ్ళు యూజ్ చేసేసుకునే వాళ్ళంట. ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి గారు చెప్తే విన్నాను నేను అది. అంటే ఎక్కడైనా నేను చూసానండి భారతనాట్యం చేసినప్పుడు ఒక స్కూల్లో షూట్ చేస్తున్నాం. ఒక చిన్న క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఆవిడ బిగ్ హీరోయిన్ అప్పటికే ఆవిడ ఒక రేంజ్ లో ఉంది. అంటే నేషనల్ అవార్డ్ వచ్చి ఆవిడ మీద స్టోరీ సినిమాలు తీసేశారు అప్పట్లోనే. అలాంటి రేంజ్ లో ఉంది. ఆ చిన్న క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చక్కగా డ్రెస్ మార్చేసేసుకొని వచ్చేసారు. సో సింపుల్, వెరీ సింపుల్. అదే కదా. నేను అప్పట్లో అనుకునేది ఓ సినిమా హీరోయిన్లే అలా చేస్తున్నారు. నేను జస్ట్ లిటిల్ కిడ్, ఐఎమ్ లైక్ సెకండ్ క్లాస్. ఏమర్థమైంది మీకు అప్పుడే? అప్పట్లో చిన్నదాన్ని కదా, సెకండ్ క్లాస్ అంటే. అంత హీరోయిన్ చక్కగా రూమ్ లోకి వెళ్ళి మార్చుకొని వచ్చేసింది 5 minutes లో. లైక్ వి డోంట్ నో, వి వర్ సో యంగ్, వి డోంట్ అండర్స్టాండ్ కదా. మేము ఏం లేదు అంటే మేమంతా ఆటల్లో ఇదిలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేను కామే. మీరన్నట్టు వెరీ సైలెంట్. క్యారవాన్స్ అవి లేవు. అండ్ కొన్ని గుట్టల్లో కొండల్లో షూట్స్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడైతే ఏ రాళ్ళ వెనక్కో లేకపోతే ఒక చిన్న ఏదైనా కట్టేసేసి చేసాం మేము ఆ సినిమాలో. అవునా? అక్కడ ఒంగోలులో మిషన్ హాస్పిటల్ అని ఉండేది అప్పట్లో. ఓకే. అప్పట్లో లైక్ ఇట్స్ లైక్ పాడుబడ్డది, ఆల్మోస్ట్ లైక్ ఫారెస్ట్. నైట్ షూట్స్ అక్కడ. మేము నిద్రలో తోలుతూ కూర్చునే వాళ్ళు. ఎవ్రీవన్ వాజ్ లైక్ అక్కడే కూర్చునే వాళ్ళు. వాళ్ళకంటూ వేరే రూమ్స్ అక్కడ ఏముంటాయి. పాడుబడ్డ బంగ్లా మొత్తం ఆల్మోస్ట్ అడవిలా ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్, నైట్ షూట్, అందరం కూర్చుని ఉండేవాళ్ళం. అక్కడే వాళ్ళు కూర్చున్నారు, మాతో పాటు వాళ్ళు కూర్చున్నారు. ఓకే. సో నో స్పెషల్ ఇది అట్లా ఏదో పెద్ద హీరోయిన్ అదంతా ఏం లేదు. అదే ఇప్పుడంటే క్యారవాన్స్ ఇదంతా వచ్చేసి లగ్జరీ అలవాటు అయిపోయిందేమో కానీ, బట్ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వన్స్ వాళ్ళ వర్క్ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజింగ్ అంతా చేసుకొని, అందుకేనంట చాలా మంది సెట్ లోకి వచ్చి కూర్చుంటూ ఉంటారు. యా. అండ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు అంటే నేను యాక్చువల్లీ నేను ఎందుకు వెళ్ళానంటే నేను కూడా వెళ్ళను. ఇట్స్ లైక్ కొంతమందికి చూస్తూ ఉంటే కొంతమందికి నచ్చదు. కొంతమంది యాక్టర్స్ కి వీళ్ళు పని లేనప్పుడు వచ్చి ఎందుకు కూర్చున్నారు, ఇట్స్ లైక్ డిస్టర్బింగ్, కొంచెం డైవర్టింగ్ గా ఉంటుంది కదా. సో కొంతమంది అలా రారు. నేను కూడా అలా కొన్నిసార్లు వెళ్ళను, బయట కూర్చుంటాను కానీ ఐ వోంట్ గో ఇంటూ ద సెట్ ఆర్ ఐ వోంట్ గో కెమెరాకి వెళ్ళి. కొంతమంది ఏంటంటే నేర్చుకోవడం కోసం వెళ్ళి చూస్తూ ఉంటారు. అవును, అది కరెక్టే. బట్ సమ్ టైమ్స్ దే ఫీల్ లైక్ డిస్టర్బింగ్ అనిపిస్తదేమో అని నేను వెళ్ళను. బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మనం వెళ్ళి చూస్తుంటే వాళ్ళకి కొంచెం దే పర్ఫార్మింగ్, మనం వెళ్ళి కూర్చొని వాళ్ళ మొహం మీద అట్లా చూస్తా ఉంటే వాళ్ళు దే ఫీల్ లైక్ డైవర్టింగ్, ఏంటి ఇల్లు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు. కొంచెం భయం. మేబీ వాళ్ళకి అది ఉండకపోవచ్చు. నేను కొంచెం ఐ లైక్ ఓవర్ థింకింగ్. మనకుందే అది కదా, ఓవర్ థింకింగ్ మనం చాలా ఎక్కువ చేస్తాం. లైక్ వెరీ మచ్. అది కొంతమంది అంటారు ఎందుకు నువ్వు అంత భయపడతావు, ఎందుకు నువ్వు అంత వై యూ బీయింగ్ వెరీ అంటే చాలా కాషియస్ గా ఉంటావు అంటే, ఐ డోంట్ నో సమ్హౌ ఐఎమ్ లైక్ యూస్డ్ టు ఇట్ ఆర్ ఓవర్ థింకింగ్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు మన వల్ల. నో, లెట్స్
కీప్ ఇట్ అవర్ సెల్ఫ్, పక్కన కూర్చుంటే సరిపోతుంది కదా. యా. అండ్ సీరియల్ గురించి వస్తే ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీకు తెలిసిన ప్రొడ్యూసర్, ఇంతకుముందు శ్రీకాంత్ గారితో ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు ప్రాజెక్ట్స్. ఎలా ఉంటారు శ్రీకాంత్ గారు బేసిక్ గా? ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్. అవునా? నాకైతే అసలు ఇక్కడ సరదాగానే కాసేపు మాట్లాడుకుంటాం, షార్ట్ వద్దు అంటే, బట్ లైక్ వెరీ ప్రొఫెషనల్. ఎవరు ఆయన డిస్టర్బ్ చేయరు మమ్మల్ని. లేదు అంటే కూర్చొని కాఫీ తాగుతాం, కాఫీ హ్యాపీగా మాట్లాడతాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మన కేరళ వెళ్ళి షూట్ చేసి వచ్చాం, అందరం పచ్చళ్ళు తీసుకెళ్ళాం హాయిగా, అక్కడ ఫుడ్ ఏం తింటామని ఇక్కడ నుంచి. అండ్ ఆయన ముందుగానే ఆలోచించి ఇక్కడ నుంచి మాకు ప్రొడక్షన్ తీసుకొచ్చేసారు, మొత్తం ప్రొడక్షన్ వ్యాన్ మొత్తం అక్కడికి. ఎందుకంటే కేరళలో మనకు అలవాట్లేదు మనం తినలేమని. అండ్ హీ వాస్ వెరీ, చాలా జాగ్రత్తలు తీసుకొని అక్కడ 10 రోజులు షూట్ చేసాము. 10 రోజుల్లో కూడా అండ్ హీ వాస్ వెరీ అటెంటివ్, మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. సూపర్. అండ్ సో డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మాధవ్ సార్ వెరీ ప్రొఫెషనల్. అండ్ ఒక షార్ట్ లో ఉన్నాము అంటే ఆ షార్ట్ లో కంప్లీట్ అయిపోవాలి. ఆయన బాబు అంత సీరియస్ గా కనబడుతూ ఉంటారు. మన సీరియస్ గా అంటే కోపం రాదా అమ్మ, మనం చెప్పిన పని చేయకపోతే కోపం వస్తుందమ్మా. కోపం రాదు, మనుషులం కాదు మనం. అది డోంట్ టేక్ ఇట్ యాస్ లైక్ అఫెన్స్. మనము ఎదుటి మనుషులు, మన అమ్మ నాన్న తిడతారు ఎందుకు, మనం తప్పు చేస్తే తిడతారు, అంతే కదా. సో ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఆయనకి ఏం కావాలి, ఆయనకి మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా ఉంటుందా? నో, దేర్ ఇస్ నో పర్సనల్ గ్రడ్జ్. డైరెక్టర్స్ అనేసరికి లాట్ ఆఫ్ హెడేక్, మల్టిపుల్ కామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దే హావ్ టు గివ్ అన్ అవుట్పుట్, వాళ్ళకి ప్రాపర్ గా ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మొత్తం భుజాల మీద ఉంటుంది. ఎవరిని అంటారు? ఎగ్జాక్ట్లీ ఆర్టిస్ట్ ఎవరు వచ్చి మాట్లాడరు, ఎవరు పాయింట్అవుట్ చేస్తారు? ఎవరు ప్రొడ్యూసర్ పాయింట్అవుట్ చేయండి, ఎవరు ప్రొడ్యూసర్, ఓన్లీ వాళ్ళని ఎవరు టెక్నీషియన్స్, డైరెక్టర్, కెమెరామెన్, వీళ్ళనే అంటారు, అంతే కదా. పాప ఆయన ప్రెషర్ ఆయనకుంటుంది. ఆయన ఏదో అరిచారు కదా అని చెప్పేసి మనం మొహాలు మార్చేసేసుకొని ఆయన ఇలా అన్నారు ఇలా అన్నారు అంటే, ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి అనలేదమ్మా, ఏంటమ్మా ఇట్లా చేయండమ్మా అని అందరూ నేను నాకు ఎప్పుడు నిజంగా చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అయినా కూడా ఐ రియల్లీ టేక్ ఇట్. ఎందుకంటే మనం తప్పు చేస్తే అంటారండి, వాళ్ళకి వేరే పని ఏం లేదు, వాళ్ళకి 100 పనులు ఉన్నాయి, వాళ్ళకి 100 పనులు ఉన్నాయి, 100 పాయింట్స్ చూసుకోవాలి వాళ్ళు. ఫ్రమ్ ఇప్పుడు ఒక కెమెరా పెట్టారంటే డైరెక్టర్ ప్రతిదీ ఆ మూలను ఎక్కడో వైర్ కనపడితే కూడా ఆయన చూడాలి. సో హి హాస్ సో లాట్ ఆఫ్ థింగ్స్. మనల్ని తిట్టడమే ఆయన పని కాదు. ఆయన కోపంగా ఉన్నారు అంటే ఇట్స్ లైక్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే తప్పే ఉంది. డైరెక్టర్ అంటే మేబీ అలాగే ఉండాలి. ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా తన చేతుల్లోనే ఉంటుంది. అండ్ టైం కి అవుట్పుట్ ఆయన చేతుల్లో ఉంటుంది, ఎదురు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హిస్ హ్యాండ్స్. సో హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కొంచెం తగ్గి సర్లే అంటే మొత్తం ప్రొడక్షన్ కి ప్రాబ్లం కదండి, వర్క్ కొలాప్స్ అయిపోతుంది కదా. సో ఐ రియల్లీ టేక్ ఇట్, సీరియస్ గా ఉండాలి. సో మొత్తానికి యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ సీరియల్ అండ్ ఎస్పెషల్లీ విత్ యువర్ క్యారెక్టర్. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. లేదు, కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇట్ విల్ టేక్ us లైక్ మనకి విల్ గివ్ us అమ్మాయి మరి ఎంతైనా చేయొచ్చు దీనికోసం అనిపిస్తుంది. అట్లాంటి వాటిలో ఇది ఒకటి నాకు. సూపర్. లాస్ట్ టైం కూడా చెప్పా, శ్రీవల్లి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. అట్లాంటి వాటిలో దిస్ ఇస్ మల్లిక ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు శ్రీవల్లి. yes I heard about this story. సో నాకు ఇందాక ఆల్రెడీ చెప్పారు దీని గురించి. నేను అసలు శాంతి గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారా అని చెప్పేసి అన్నా. బికాజ్ ఏంటంటే నేను చూస్తున్నాను కదా మిమ్మల్ని కొన్ని డేస్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి. ఏంటంటే వాట్ యు ఆర్ డూయింగ్ అనేది వినో సడన్ గా శాంతి గారి క్యారెక్టర్ ఓకే చెప్పారా వినగానే అంటే షీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ క్యారెక్టర్. నేను షాక్, ఏంటి శాంతి గారు చేస్తారు. ఆయన స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఐ వాస్ ద నాగింగ్ ఫెలో ఇన్ దిస్ సెట్. బట్ చింటూ గారు ఎప్పుడు ఆయన ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందండి, నేను ఒక్కదాన్ని శ్రీకాంత్ గారు ఇంత నాగింగ్ ఇంకెవరికి ఉండదు అనుకుంటారు. నాకు ఐఎమ్ లైక్ వెరీ మచ్ ఇంటూ ఇట్. ఈయనకి చూపించాలన్నమాట, ఇలా ఉంది ఇది ఎంత క్యారెక్టర్ అంటే he was like go for it, if you have confidence go for it. చాలా బాగుంది క్యారెక్టర్, సూపర్, అసలు వెరీ నైస్ అన్నారు. అనుకున్నట్టుగానే మొన్న మాకు కీర్తి సురేష్ గారితో ప్రోమో చేసాము అందరం కలిసి. ప్రోమో రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో ఇట్ వాస్ లైక్ చాలా మంచి పేరు వచ్చింది అండ్ వి వర్ వెరీ వెరీ హ్యాపీ. సూపర్. సో అలానే మా సీరియల్ కూడా హిట్ అయిపోవాలి. సో చాలా పెద్ద హిట్ అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ఎందుకంటే మంచి కాస్టింగ్ ఉంది అండ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ రోల్. అసలు మీ రోల్ వినగానే నాకు సీరియల్ మొత్తం మే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ తర్వాత మేబీ యు ఆర్ ద పర్సన్. నో బిలీవ్ మీ, డెఫినెట్ గా ఒక సీరియల్లో ఒక మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ, ఎవరికి ఆవిడ అసలు అప్పటి వరకు తెలియదు, కన్నడ ఆర్టిస్ట్. సడన్ గా ఆవిడ రేంజ్ అలా వెళ్ళిపోయింది. బట్ వీ నో అబౌట్ యూ వెరీ వెల్. సో నేను అనుకోవడం అయితే డెఫినెట్ గా చాలా పెద్ద, ఇక్కడ నుంచి శాంతి గారిని ఇంకొక రకంగా చూస్తారు పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ నెక్స్ట్ మీరు?
నేను ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నాను. ఓ యు ఆల్రెడీ స్టార్టెడా? చెప్పాను కదా అప్పుడు Yes, yes. చేస్తాను అని. 1 year బ్యాక్ మేడం చెప్పారు ఆ మూవీస్ చేయబోతున్నాను అని. సో చేశాను. రైట్, రిలీజ్ కున్నాయి ఇప్పుడు. ఏమున్నాయి? ఒకటి వచ్చేసేసి తమ్ముడు మూవీ, నితిన్ నితిన్ movie. గారు, Yeah. వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్. Hmm. అది అది మంచి క్యారెక్టర్ అది కూడా. Hmm. అండ్ ఇంకొకటి వచ్చి రవిబాబు గారి మూవీ. Hmm. అండ్ ఆల్రెడీ ధూమ్ ధామ్ మొన్న రిలీజ్ అయింది. Yes. అమెజాన్ లో వచ్చింది అది. అవును, Actually ధూమ్ ధామ్ చూసాం బయట మేము. కొంచెం అంటే వి నో ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ Hmm. అవ్వకపోయినా అమెజాన్ లో బాగా ఎవ్రీవన్ వాస్ కాలింగ్. చాలా రీచ్ వచ్చింది అమెజాన్ అమెజాన్ లో రీచ్ వచ్చింది. ఎవ్రీవన్ వాస్ కాలింగ్. మీ ధూమ్ ధామ్ లో చూసామండి, చాలా బాగుంది. ఓ మై గాడ్ చూసారు. ఐ వాస్ లైక్ సర్ప్రైజ్. అండ్ మంచి సినిమా, మంచి మూవీ. చాలా మంచి సరదాగా వెళ్ళిపోయింది. ఎవరైనా సినిమా. చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. Yeah, please. ధూమ్ ధామ్ మూవీ. అందులో మేడం క్యారెక్టర్ చాలా బాగుంది. నేను కూడా సాయి చూసా. కుమార్ గారు కాంబినేషన్ యాక్చువల్. యా, మీ కాంబినేషన్ కూడా బాగుంటదండి. శ్రీవల్లిలో రాజ్ కుమార్ గారు, ఇందులో సాయి కుమార్ గారు. అదే అనుకోకుండా లక్కీగా మంచి మంచి సీనియర్ ఆర్టిస్టులతో వాళ్ళతో వర్క్ చేసే అంటే ఆ లక్ కుదిరిందండి. యా. సాయి కుమార్ గారు కూడా అంతేనండి. హీ వాస్ లైక్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు నాకు. మ్మ్. కొన్ని సీన్స్ అంటే నేను చేస్తానో లేదో అని కొంచెం డైరెక్టర్ కున్నా. ఎందుకంటే సాయి కుమార్ గారు పక్కన అంటే మనం ఎంత ఇట్స్ లైక్ ఆయన పర్ఫార్మెన్స్ ముందు మనకు కనపడం. అలా అలా ఇట్లా ఒక జస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ తో ఆయన కవర్ చేసేయగలం. Yes. అలాంటిది హీ లైక్ ఇట్లా కాదమ్మా, ఈ డైలాగ్ అమ్మాయి చెప్పేస్తుంది. మ్మ్. హీ వాస్ లైక్ గివింగ్ అ స్క్రీన్ స్పేస్ టు ద బా, ఆర్టిస్ట్. సూపర్ కదా. హీ డస్ దట్ ఫర్ మీ అండి. హీ డస్ దట్. మ్మ్. అమ్మా ఇలా చెప్పేసేసే, నువ్వు ఇలా చెప్పేసి. బికాస్ ఐ నో హెమ్ లైక్ మ్మ్. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. దే వర్ ఫ్రెండ్స్ విత్ మై డాడ్ అండ్ Mm. ఆల్. ఆయనతో బట్ వర్క్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ అ ప్రివిలేజ్. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసి ఒక అన్న అనో లేకపోతే కొంతమందినేమో అంకుల్ అనో ఇలా పిలిచేసేసి ఇప్పుడు వాళ్ళతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుందా? కెమెరా ఆన్ చేసిన తర్వాత అన్ని మర్చిపోతాం. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ ఇట్స్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది సీనియర్స్ తో ఈ రిలేషన్స్ అంతా వన్స్ కెమెరా ఆన్ చేసాక గుర్తుండవు అనుకుంటా. ఓకే. నేను ప్రదీప్ గారితో వర్క్ చేశాను. ప్రదీప్ గారు నేను కెమెరా ఆఫ్ చేస్తే అంకుల్ అనే పిలుస్తా. బట్ ఐ ప్లేడ్ నెక్స్ట్ టు హిమ్. ఎస్. అంటే అదే అంటారు. అంటే ఎంత మందితో మనం అది కెమెరా ఇస్ నథింగ్ బట్ వి పర్ఫార్మింగ్ అండి. కెమెరా ఆన్ చేస్తే వి ఆర్ ద అదర్ పీపుల్, వి ఆర్ ద క్యారెక్టర్ అంతే. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఆ కెమెరా ఆఫ్ చేయగానే నా మారిపోతుంది, నా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు ఒక షూట్ చేసేటప్పుడు చూసారు అనుకోండి, నన్ను కెమెరా అట్లా ఆఫ్ ఓకే కట్ అనగానే నా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అప్పటి వరకు ఇట్లా గంభీరంగా అట్లా కూర్చుంటా అనమాట. మల్లికా వన్స్ క్యారెక్టర్ కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత చిన్నపిల్ల అయిపోతారు. చిన్న పిల్ల అయిపోతా. ఈవెన్ అది ఏడుస్తా ఉంటాను అనుకోండి, ఒక షాట్ లో విపరీతమైన ఏడుపు ఉంటుంది. కెమెరా ఆఫ్ అయిపోయి మళ్ళీ నవ్వుతుంటా. వాళ్ళు అనుకుంటే ఈ అమ్మాయికి పిచ్చి ఉంది అనుకుంటారు కొంతమంది. నిజంగా కెమెరా కనపడిన వాళ్ళు అయితే ఇంకొక పిచ్చి ఉందేమో అనుకుంటారు. ఐఎమ్ లైక్ మన కెమెరా మనం చేస్తున్నవి 100% చేయాలి. సూపర్. వెన్ ఇట్స్ ఆన్ అక్కడే ఉండాలి మన కాన్సన్ట్రేషన్. ఆఫ్ అయిన తర్వాత మన ఇష్టం, మన కోతి వేషాలు మన ఇష్టం. ఏదైనా చేయొచ్చు ఆఫ్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది మన సామ్రాజ్యం కదా. అండ్ రైట్ నో యు ఆర్ ద శివగామి. ఓ అంత లేదు, అంత లేదు. అంత తీసుకెళ్ళకండి ప్లీజ్. మన వర్క్ తోనే పెంచుతాం ఎక్స్పెక్టేషన్, నాట్ విత్ ద వర్డ్స్. నో ట్రస్ట్ మీ, ఈ సీరియల్ తో యు ఆర్ ద శివగామి. Oh my God, thank you so ఇక్కడే much. బాహుబలి సెట్ కూడా ఉంది. ఆఫ్టర్ దట్ కదా? విల్ డు ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇన్ దట్ సెట్. కదా యా, బాగుంది, మంచి ఆలోచన. నాకేంటో ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, నాకే వస్తూ మీరు ఉంటాయి. నాకు ఆలోచనలు ఇస్తే మేము వెళ్ళి చేసేస్తాం. మా వాళ్ళకి చెప్తా ఇప్పుడు. మేము వెళ్తాము శివగామి సెట్ లో, మేము వెళ్ళి చేసేస్తాం. చేసిస్తారా? వద్దు, ఓ 2-3 నెలలు ఆగండి, మన ఇంటర్వ్యూతో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రవిబాబు గారితో వర్క్ చేస్తా అన్నారు కదా. Yeah. మీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి రవిబాబు గారితో వర్క్? ఆ చింటూ గారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం టైప్ అండి. అసలు నేను వాళ్ళిద్దరు దాంట్లో పట్టించుకోను. రవిబాబు గారితో అంటే వాళ్ళిద్దరు కదా అట్లా కుదిరిపోయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి చింటూ అండ్ రవి, మై హస్బెండ్ అండ్ రవిబాబు గారు, దే వర్ లైక్ వెరీ, అంటే ఐ నో వాళ్ళకి ఒక వేవ్ లెంత్ ఏదో సెట్ అయిందండి. కాదు, చింటూ గారిని రవిబాబు గారు యూజ్ చేసినంత క్యారెక్టర్స్ కోసం ఏ డైరెక్టర్ యూజ్ చేయలేదు హీ అనుకుంటా. నోస్ వాట్ ఈస్ డూయింగ్ అండి. రవిబాబు గారు ఇస్ వెరీ, అంటే హిస్ ఆన్ పాయింట్. ఎవరిని తీసుకోవాలి, నేనేమి ఇప్పుడు రవిబాబు గారు మూవీ చేశాను, నేనేమి ఆడిషన్స్ ఇవ్వలేదు. ఐ నెవర్ డన్ ఎనీథింగ్. కెమెరా ముందుకి నిల్చోలేదు, నాకు ఏ లుక్ టెస్ట్ చేయలేదు. డైరెక్ట్గా నేను Day 1 వెళ్ళాను, రెడీ అయిపోయి కెమెరా ముందుకు షార్ట్కి వెళ్ళాను, అంతే. నథింగ్. ఈ లుక్ టెస్ట్ చేయాలమ్మా, ఇది చేయాలి, ఇది చేయాలంటే ఆయనకి లుక్ ఎలా కావాలి, ఒక ఆర్టిస్ట్ని నార్మల్గా హీ వాజ్ లైక్ నేను చేస్తున్నానని తెలిసింది. మా ఇంట్లో పెళ్ళికి వచ్చారు,
పెళ్లికి వచ్చారు, చేస్తున్నా అమ్మా అన్నారు. చేస్తున్నాను సార్ అన్నారు. అప్పుడు ఏం అసలు ఆ డిస్కషన్స్ రాలా మాకు. ఇట్ వాజ్ ఇన్ మార్చ్, లాస్ట్ మార్చ్, మొన్న మార్చ్ కాకుండా లాస్ట్ మార్చ్ లో పెళ్లికి వచ్చారు. మీ ఇంట్లో లాస్ట్ మార్చ్ లో పెళ్లి జరగడానికి ఎవరున్నారు? మా ఆడపడుచు, చింటూ గారి సిస్టర్. ఓకే ఓకే. సో ఆ పెళ్లికి వచ్చారు అండ్ హీ వాజ్ లైక్ చూసారు, చేస్తున్నామ్మా అది నా చేస్తున్నాను సార్, కొంచెం ఇప్పుడే మూవీస్ చేస్తున్నాం అంటే, మూవీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ అంటే, అవునా అన్నారు. ఏం చెప్పలే నాకు అప్పుడు కూడా. అప్పుడు అనుకొని ఉంటారు. ఓకే, మనం అప్పుడు ఎలా ఉంటాం పెళ్లిళ్ళలో, దిగేసుకొని నగలు దిగేసుకొని అలా ఉంటాం. బట్ ఈవెన్ దెన్ మనం ఏమి ఇదివల. అండ్ ద క్యారెక్టర్ యూ విల్ సీ, నేను పెడతాను త్వరలో, మీరు చూస్తారు. అండ్ మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ ప్లేడ్. రవిబాబు గారు అనేసరికి అసలు ఎప్పుడు చూపించినంత యూనిక్ గా చూపిస్తారు క్యారెక్టర్స్ ని. బికాస్ ఏంటి అంటే, మనం అల్లరి దగ్గర నుంచి చూస్తే ఆయనవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరు చూపించినట్లు అల్లరి నరేష్ గారిని లడ్డు బాబులో ఎలా చూపించారు, అండ్ చింటూ గారిని అవును 1 లో ఒకలా చూపించారు, అవును 2 లో ఒకలా చూపించారు. ఆల్మోస్ట్ హీస్ ద లీడ్ పర్సన్ ఇన్ దట్. అంటే ఆబ్వియస్ గా చెప్పాలి అంటే, మనం హీ నో వాట్ హీ వాంట్. పర్టికులర్ 100% ఆయనకు తెలుసు అండి. ఏ షార్ట్ కావాలో అదే చేస్తారు ఆయన. నేను మా సినిమా చేసి అంటే, నేను చాలా తక్కువ తీసుకుంటున్నారు, చాలా తక్కువ, మరి ఇన్ని ఒక మామూలుగా అయితే వేరే వాళ్ళైతే ఇన్ని షార్ట్స్ తీస్తారు కదా అంటే, ఆయనకు కావాల్సిన షార్ట్సే తీస్తారు. ఆ తీసిన ప్రతి షార్ట్ వాడతారు. అవునా? ఒక్కటి కూడా ఎక్స్ట్రా షార్ట్ తీసుకోరు, తీసుకున్న షార్ట్ ఒక్కటి కూడా వేస్ట్ చేయరు. సూపర్. దిస్ ఇస్ లైక్ వాట్ ఐ హ్యావ్ సీన్. 30 days వర్క్ చేశానండి. 30 days లో నాకు ఎక్కడ 1% కూడా నాకు ప్రాబ్లం రాలేదు. కానీ రవిబాబు గారు, ఆర్ యూ కంఫర్టబుల్ అండి? వెరీ మచ్. బికాజ్ రవిబాబు గారు అనేసరికి ఆయనకి కోపం ఎక్కువ. ఆయన కొంచెం సెట్ లో చాలా అరుస్తూ ఉంటారు, అలా చెప్తూ ఉంటారు. ఏమోనండి, నేను అదే చూడలేదు. ఓపెన్ గా చెప్తున్నాను కదా. అరుస్తామంటే కాదండి, ఇప్పుడు మనం ఒకటి చెప్పారు, మనం వినకుండా ఫోన్లు పట్టుకొని ఇట్లా చూసుకుంటా మనం ఎక్కడో కాన్సన్ట్రేషన్ పెడితే ఆబ్వియస్ గా ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి? ఇప్పుడు మాధవ్ గారి గురించి చెప్పారు కదా, ఎవరికైనా కోపం వస్తుందండి. మనం చెప్పిన పని చేయకపోతే డైరెక్టర్ కి ఎన్ని ఉంటాయి. బట్ రవిబాబు గారు అనేసరికి బిగినింగ్ నుంచి కూడా అది క్రియేట్ చేశారేమోనండి. మేబీ కొంతమంది వాళ్ళకి ఆ టైంలో ఏమైనా అరిస్తే వాళ్ళు సరిగ్గా వాళ్ళు వినకుండా, ఒకవేళ అది ఆయన అనుకున్న అవుట్పుట్ రాకపోతే ఆయన కోపం రావచ్చు. బట్ మనం అది విని 100% ఇచ్చామనుకోండి, హీస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, ఆయన అనుకున్న అవుట్పుట్ రాకపోతే 10 టేక్లన్నీ తీసుకుంటారండి. బట్ ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చింది అంటే ఫస్ట్ టేక్లోనే ఓకే అక్కర్లేదంట. నేను ఒకవేళ ఒక్కోసారి సరే ఇది సరిగ్గా రాలేదంటే, ఎందుకు రాలేదు, బాగుంది, అక్కర్లా. హీ నోస్ ఇట్, హీ నోస్ ఇట్ లైక్ ఇట్లా ఓకే అది చేసేసావు కదా. అండ్ ఈస్ వెరీ పర్టికులర్. ఐబాల్ మూమెంట్ కూడా పర్టికులర్ గా ఉంటారు. కొన్నిసార్లు మనకి తెలియకుండా ఐబాల్ ఎక్కువ మూవ్ అయిపోతుంది. అది తెలియకుండా నర్వస్నెస్ వచ్చేస్తుంది. కొన్ని మన మీద కెమెరా ఉంది అంటే తెలియకుండా ఐబాల్ మూవ్ అవుతుంది. అది కూడా ప్రశాంతి ఎందుకు అంత ఐబాల్ మూవ్ అవుతుంది, వై ఆర్ యూ నర్వస్, వాంట్ టేక్ టైం, బయటకి వెళ్ళి కూర్చొని రా ఒక 2 minutes, నో వరీస్. అంత కంఫర్ట్ ఇస్తారా? అదే చేశానండి నేను అదే అంటున్నాను. నాకు అంటే మేము అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిబాబు జోకులు వేస్తారండి. కెమెరా ఆన్ అయితే ఒక రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు, కెమెరా ఆఫ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు. హిస్ వెరీ జోవియల్ పర్సన్, హిస్ వెరీ స్వీట్. లేకపోతే మాకు మామూలుగా ఆడవాళ్ళు భయపడతారు అది అంటారు. మేబీ ఆయన చూడగానే, ఆయన హైట్ వల్ల అలా చూడగానే, ప్లస్ ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్ల దాని వల్ల అది మైండ్ లో పడి భయపడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేనే చెప్తున్నాను, అవును టు మీ హస్బెండే ఉన్నారు అందులో. సో అందులో ఆయన క్యారెక్టర్ ఏంటి? అవును. సో ఒక విమెన్ అనేసరికి సంథింగ్ ఆయన క్యారెక్టర్స్ అన్ని అలా ఉండేసరికి వీ డోంట్ నో, ఆటోమేటిక్ గా రవిబాబు గారు అనేసరికి ఆ నెగటివిటీ అనేది మనుషుల్లో అలా పడిపోయిందేమో అనుకోవచ్చు. అయ్యుండొచ్చు, మేబీ ఆయన ప్లే చేసిన క్యారెక్టర్స్ వల్ల ఏమో, కానీ బయట మాత్రం యాజ్ అ పర్సన్ ఇస్ వెరీ వెరీ స్వీట్ అండి. అంటే చాలా మంచి పర్సన్ ఆయన. ఆయనకి ఎలా మాట్లాడాలో ఏంటి అని జోకులు వేస్తాము, చక్కగా తింటాము, జోకులు వేస్తాము, ఇలా అమ్మా అన్నారు. మీరు ఎందుకంటే నేను రవిబాబు గారు మా ఆయన మీద ప్రాంక్ చేసాం, మేము ఇద్దరం కలిసి చేసాం. ఆయన కూడా చేశారు ఆ సినిమా, ఇప్పుడు నేను చేసిన సినిమా. ఓ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు. మీ హస్బెండ్ డిఫాల్టా? I don't know. Almost like చింటూ గారిని అడుగుతాను నేను, ఏమన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నారా అండి? మొత్తం అందరూ ఉంటారు ఏంటి ఆయన మూవీ అని చెప్పి. లేదు, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇప్పుడు నేనే స్టార్ట్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. బట్ డిఫాల్ట్ గా చింటూ గారు, రవిబాబు గారు మూవీ అనేసరికి చింటూ గారు ఆబ్వియస్ గా కనిపిస్తూ ఉంటారు అక్కడ. బట్ వన్ థింగ్ అండి, రవిబాబు గారికి ఒకవేళ ఆయన పర్ఫార్మెన్స్ నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తారు, నాకు నచ్చలేదు. అది కొంతమంది తీసుకోలేరు, కొంతమంది అఫెండ్ అవుతారు. ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అంతే, ఆయనకు కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఆయనకి ఇచ్చామనుకోండి, ఇస్ వెరీ హ్యాపీ. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా మందికి నచ్చదు. అంతే, అంతకంటే వేరేది ఏమీ లేదండి.
there's nothing in this industry as permanent. సూపర్. అండ్ సీరియల్లో మీకు కావాల్సిన రోల్ ఆల్రెడీ మీకు దొరికింది. సో మూవీస్లో ఎలాంటి రోల్ కావాలి అనుకుంటున్నారు ముందు ముందు? అంటే ప్రతి మనిషికి ఒక క్రేవింగ్ ఉంటుంది కదా, అలా. ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ మీ, అంటే నాకు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చి మనకి ఒక చిన్న ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఇది చెయ్యాలి అంటే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ విల్ ట్రై టు డూ ఇట్. అంటే నేను ఏదో చేయగలను అని గర్వంగా చెప్పట్లేదు. నాకేంటంటే ఒకటి ఏంటంటే మనం వెనకాల ఒక ఆర్నమెంట్ గా ఉండకుండా మనకి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చి అది ఎంత కష్టమైనా చేస్తా. సూపర్. I'll give my 100%. మీరు ఆ కష్టం చూస్తారు. తమ్ముడు మూవీలో కూడా అంతే, అందరం కష్టపడ్డాం. తమ్ముడు మూవీ ఈజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరం కష్టపడ్డాం, ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ డైరెక్టర్ కానీ కెమెరామెన్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కష్టపడ్డాం. కష్టం మీకు తెలుస్తుంది చూస్తే. తమ్ముడు మూవీ ఆల్మోస్ట్ మీరు నితిన్ గారికి చాలా దగ్గరగా ఉండే క్యారెక్టర్ చేశారని తెలిసింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ క్యారెక్టర్. సో అది మూవీలోనే మనం చూద్దాము. సో ఎలా అనిపించింది? హీస్ వెరీ స్వీట్ కదా. వెరీ స్వీట్. యా, ఇట్స్ వెరీ స్వీట్ అండి. అంటే నితిన్ గారు మా ఆయన ఫ్రెండ్స్. సో అట్లా నాకు చాలా చోట్ల వర్కౌట్ ఇక్కడ ఎట్లా అంటే చింటూ ఎక్కడికి వెళ్ళినా నాకు వర్కౌట్ అవుతుంది. అండ్ నితిన్ గారు వాజ్ వెరీ స్వీట్ అండ్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. అక్కడే షూట్ అవుతుంది కదా, మళ్ళీ అక్కడే చేసుకొని కూర్చొని పక్కకు వచ్చి చేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, తింటుంటాము. అండ్ చాలా సరదాగా గడిచిపోయింది. అడవుల్లో కూడా అడవి మధ్యలో కూర్చొని కూడా పక్కన పావులు తిరుగుతున్నాయి అన్నా కూడా మేము ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. అవునా? చాలా సరదాగా గడిచిపోయింది. అదర్ దాన్ వర్క్ లో కొంచెం దెబ్బలు తగలడం అవన్నీ చాలా జరిగినాయి. కానీ బట్ మీకు కూడానా? ఓకే, మీకు చెప్తాను, అది వేరే చేద్దాం. ఓ షూర్ షూర్ షూర్. దిస్ ఇస్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్. మీకు దెబ్బలు తగిలాయి అంటే ఇదేదో డెఫినెట్ గా చాలా డిఫరెంట్ క్యారెక్టరే. సో విల్ టేక్ దిస్ థింగ్ ఇన్ అదర్ ఇంటర్వ్యూ. ఓకే. రియల్లీ శాంతి గారు చాలా బాగుంది. లైక్ అంటే నేను చూసిన శాంతి గారు సీరియల్స్ తో మొదలయ్యి, అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ తో మొదలయ్యి చాలా లీడ్ రోల్స్ చేస్తూ రైట్ నౌ యు ఆర్ ద మెయిన్ లీడ్ ఇన్ దిస్ సీరియల్. అండ్ మూవీస్ లో కూడా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. 2 projects ఆల్రెడీ మీరు చేసేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 movies రిలీజ్ అయినాయి. ఒకటి ఫస్ట్ మన దశరథ్ గారి మూవీ లవ్ యూ రామ్ అని, అండ్ ధూమ్ ధామ్ రిలీజ్ అయింది. టోటల్ 4 movies రెండు రిలీజ్ కున్నాయి యాక్చువల్ గా. yes somehow లక్కీగా పర్లేదు. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్. 1 year లో 4 movies అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఈ మూవీస్ అనేది 4-8 అవ్వాలి, 8-16 అవ్వాలి. మూవీస్ అనేది అలా సీరియల్స్ లో ఎంత అయితే మీరు మినిమం 2 projects ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 30 days 15 days బిజీగానే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మూవీస్ లో కూడా ఇంతే బిజీ అవ్వాలి. ఎప్పుడు బుల్లితెర మీదే కాకుండా అక్కడ కూడా మీరు ఎక్కువగా కనబడుతూ ఉండాలి అని చెప్పేసి మన పర్ఫార్మెన్స్ ఏం మాట్లాడుతుంది. లైక్ మనమేం మాట్లాడక్కర్లేదు. ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం కానీ డెఫినెట్ గా పీపుల్ అనుకుంటూ ఉంటారు, అసలు ఇంటర్వ్యూలో వీడి గురించి తెలుసుకునేది మనం స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నాం కదా అని. చూసి చెప్తే బాగుంటుంది. ఐఎమ్ లైక్ లిటరలీ వెయిటింగ్. మీరు కూడా చూసి చెప్పండి. డెఫినెట్ గా నేను వన్స్ వసుంధర రిలీజ్ నేను మీకోసమే చూస్తాను. మల్లిక క్యారెక్టర్ లో అసలు మీరు ఎలా ఉన్నారు అనేది నేను, అంటే బికాస్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ అనమాట. అసలు శాంతి గారిని ఇలా ఎలా చూడబోతున్నాము అని చెప్పేసి. సో యాజ్ ఎ బిజినెస్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. డెఫినెట్లీ నేను ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన రోజే మీకు కాల్ చేస్తాను. అసలు మీరు ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత you'll be like really surprised. I know that you'll be really surprised. సో May 26th టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. May 26th ఈటీవీలో టైం ఆల్రెడీ 1:30. 1:30. వావ్, భోజనం చేస్తూ ప్రశాంతంగా ప్లేట్ లో భోజనం పెట్టుకొని తినుకుంటూ చూడండి. వేడి అన్నం తింటూ, చల్లగా ఫ్యాన్ వేసుకొని వేడి అన్నం తింటూ హ్యాపీగా మా సీరియల్ చూడండి. వసుంధర సీరియల్, అసలు పేరు కూడా ఎంత బాగుంది కదా, వసుంధర సీరియల్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మన శాంతి గారు యాజ్ ఏ మల్లిక కనబడబోతున్నారు సరికొత్తగా. చాలా కొత్తగా. ఎస్, I wish you all the best to your team అండి. ఆల్ ది బెస్ట్ టు వసుంధర సీరియల్. థాంక్ యూ. You've come all the way. వర్షం పడుతుంది అంతేదైనా మీరు ఇంత దూరం వచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈటీవీలో మరొక పెద్ద హిట్ సీరియల్ ఇది అవబోతుంది అని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.